యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. లేదురా, ఎప్పుడో పడిన ముద్ర ఇప్పటికే నేను చెరపలేకపోతున్నాను. అశక్తుడైపోతున్నానురా. నన్ను ఆ ఊపిలోంచి ఏ శక్తి బయటికి తీయలేదు. ఎప్పుడు అలాగే అనుకుంటే ఎలా పెద్దయ్యా? అమ్మాయి గారి నిశ్చితార్థం జరిపించడం తండ్రిగా మీ బాధ్యత. ఇప్పుడు కానీ నిశ్చితార్థం ఆగిపోతే ఆ చెడ్డ పేరు ఎవరికి? మీకు, అమ్మాయి గారికి, మీ కుటుంబానికే కదా. మీ గతం కోసం అమ్మాయి గారి భవిష్యత్తును బలి చేయడం. రే, మీకు తెలుసు, నేను అమ్మాయి గారిని ఒక కంటి పాపలాగా, చంటి పాపలాగా కాపాడుకుంటూ వస్తున్నాను. అమ్మాయి గారు ఏడిస్తే నేను చూడలేను. మీరు అమ్మాయి గారి కోసం రావద్దు. నేను బాధపడకుండా ఉండడం కోసం రండి. అమ్మాయి గారి పెళ్లి జరిగి అత్తారింటికి వెళ్ళిపోయే వరకు మీరొక తండ్రిగా తోడుగా ఉండడం అనేది మీ బాధ్యత. మీకెంత కోపం ఉన్నా, ఏ ఉన్నా, ఇన్నేళ్ళు ఒక గాజు బొమ్మలాగే పెంచారు. ఏ లోటు రాకుండా చూసుకున్నారు. పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపే సమయం వచ్చింది. ఇప్పుడు తప్పుకుంటే మీకు, మీ కుటుంబ గౌరవానికి భంగం కలుగుతుంది. రండి పెద్దయ్య, ప్లీజ్. ఎవరి కోసమో కాదురా, నీకోసమే వస్తాను. నీ తపన, నీ తాపత్రయం చూసి వస్తున్నాను. వెళ్ళరా. థ్యాంక్స్ పెద్దయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ ఇంట్లో ఏ వేడుకలు జరగడానికి వీల్లేదు. ఇక ముందు ఈ సూర్యప్రతాప్ పాత సూర్యప్రతాప్ లాగే కఠినంగా ఉంటాడని మీ అందరూ గుర్తు పెట్టుకోండి. నాకు తెలుసు, ఇలా ఏదో ఒకటి జరుగుతుందని. ఆయన ఆశపడ్డాను. పిచ్చిదాన్ని. మా నాన్న బర్త్డే జరుపుతాడేమో అని ప్రతి సంవత్సరం ఎంతో ఎదురు చూసేదాన్ని. ఎప్పుడూ ఇంట్లో ఆ మాటే ఎత్తేవాళ్ళు కాదు. ఈ సంవత్సరం ఒప్పుకున్నారని చాలా సంతోషపడ్డాను. కానీ చివరికి నాకు సంబంధం లేకుండానే ఇలా ఆగిపోయింది. ఈ జన్మలో మా నాన్నతో కలిసి బర్త్డే చేసుకునే అదృష్టమే నాకు లేదు. ఇంకెప్పుడు రాదు కూడా. ఊరుకో అక్క. పెదనాన్న నీతో బాగుండాలనుకున్నా ఆ దీపక్ బావ, అత్త ఎప్పుడు నీ గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఈసారి కూడా వాళ్ళే చేసుంటారు. ఇక్కడున్నారా అమ్మాయి గారు? ఇంకెక్కడుంటాను? కిందకి రండి అమ్మాయి గారు. ఎందుకు? అందరూ నన్ను చూసి జాలి పడ్డానుక? కేక్ కట్ చేయడానికి. నాకేం కేక్ కట్ చేయాలని లేదు. పెద్దయ్య గారితో కలిసి కేక్ కట్ చేయాలని కూడా లేదా? ఇంకెక్కడ పెద్దయ్యా? ఎవరో చేసిన దానికి నా బర్త్డే కూడా ఆపేసి వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిన పెద్దయ్యని మళ్ళీ తిరిగి రావడానికి నేను ఒప్పించాను కదా. ఏంటి, పెదనాన్న కిందకొస్తున్నారా? రాజు రాంబంటు లాంటి వాడు, మేకవన్నె పులేం కాదు. నిజం చెప్పు రాజు. నేనెప్పుడు మీకు అబద్ధం చెప్పలేదమ్మాయి గారు.
ఒకే ఒక్క విషయంలో తప్ప. ఏంటి? ఆ, ఆ, ఏం లేదు. నిజంగా మా నాన్న వచ్చి నాతో కేక్ కట్ చేస్తారా? తప్పకుండా వస్తారు. నేను చెప్తే కాదంటారా? పింకీ, విన్నావా? మా నాన్న వస్తున్నారంట, పెద్దనాన్న వస్తున్నారంట. అయితే నా బర్త్డే ఆగిపోలేదన్నమాట, జరుగుతుందన్నమాట. మీరు నిజంగా ఒక పసిపాప లాంటి వారే అమ్మాయి గారు. అవును, ఈ రోజే పుట్టాను కదా. అక్క, నేను వెళ్ళి అమ్మతో చెప్పొస్తాను. థ్యాంక్స్ రాజు. నువ్వు తప్ప ఎవరు చెప్పినా మా నాన్న వినేవారు కాదు. నాకు తెలుసు అమ్మాయి గారు, మీరు ఏడుస్తూ కూర్చుంటారని అర్థమైపోయింది. ఇక్కడి దాకా వచ్చి పెద్దయ్య వెనక్కి వెళ్ళిపోతే మీరెంత డిసప్పాయింట్ అవుతారో నేను ఊహించాను. నిజంగా ఇవాళ అన్ని మిరాకిల్సే జరుగుతున్నాయి. చెయ్యరు అనుకున్న మా నాన్న బర్త్డే ఏర్పాట్లు చేశారు. బ్లెస్సింగ్స్ ఇవ్వరేమో అనుకుంటే ఇచ్చారు. ఇప్పుడు తిరిగి రారనుకుంటే వస్తున్నారు. వీటన్నిటికీ వెనక నువ్వే ఉన్నావు రాజు. ఈ మిరాకిల్స్ డేకి నువ్వే కారణం. ఇంకా మిరాకిల్స్ జరుగుతాయి. మీ బర్త్డేలో మీ విషయంలో ఏం జరిగినా డిసప్పాయింట్ అవ్వద్దు అమ్మాయి గారు. ఏది జరిగినా మీ మంచి కోసమే జరుగుతుంది అనుకోవాలి. ఏం జరిగినా అంటే? జరిగేదంతా మీ మంచి కోసమే జరుగుతుంది అనుకోవాలి. ఏది ఏం జరిగినా, ఎప్పుడు ఏదొచ్చినా మీరు క్లాస్లో విన్నవే, చదువుకున్నవే అన్నీ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ రాసే ముందు కళ్ళు మూసుకొని కాన్ఫిడెన్స్ తెచ్చుకొని రాయండి. ఏం జరుగుతుందో చెప్పు రాజు. నేను ఎప్పుడు మీ మంచి కోరుకునేవాడినే కదా. అవును, పెద్దయ్య గారు కూడా ఏదో కోపం చూపించినా మీకు చెడు జరిగేది ఏది చెయ్యరు కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? నాకు చాలా కంగారుగా ఉంది. లేదమ్మాయి గారు, జరిగిందంతా మీ మంచికే. ఇక ముందు ఏది జరిగినా అది మీ మంచికే అని నమ్మితే చాలు. ఓహో, క్యాజువల్గా చెప్తున్నావా? నేను ఇంకా నాకు నచ్చంది ఏదైనా జరగబోతుందేమోనని భయపడ్డాను. ఒక్క నిమిషం. అదే జరగబోతుంది అమ్మాయి గారు. మీకు నచ్చనిది, మీరు కోరుకోనిది, కలలో కూడా ఊహించనిది జరగబోతుంది. అది తెలిసి తట్టుకునే శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంతకుమించి నేను ఏమీ చేయలేను. మీకోసం ఏది ఆపలేను. ఇంకా నిలబడ్డావేంటి? నాకంటే ముందే నాన్నొస్తే బాగోదు. రా వెళ్దాం, పదా. బర్త్డే విషయం వదిలిపెట్టు. ఎంగేజ్మెంట్ జరుగుతుందా లేదా? సూర్యకి విరూపాక్షి జ్ఞాపకాలు ఇన్నేళ్లైనా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినవాడు కదా, ఆ బాధ ఉండదా? ఇదేంటయ్యా ఇట్టా అయిపోయినది? పాపం అమ్మాయి గోరు ఎంతో సంబరపడిపోయినారు. ఇన్నేళ్లకి పెద్దయ్య గోరు పుట్టినరోజు జరుపుతున్నారని పొంగిపోయారు. చివరికొస్తే ఇట్టా అయిపోయినదేటయ్యా? మన రాజు వెళ్ళినాడు కదా. పుట్టినరోజు ఆగిపోయిందంటే అమ్మాయి గారి నిశ్చితార్థం కూడా ఆగిపోతుందా ఏంది? వరాలు, అమ్మాయి గారు ఎడిగిపోయింది? అదే అర్థం కావట్లేదు. కానీ మా అన్నయ్య ఉన్నాడుగా, సర్ది చెప్పి తీసుకొస్తాడనిపిస్తుంది. ఆగో, ఇద్దరు వస్తుండ్రు. నేను చెప్పలా? అదేంటి అమ్మాయి గారు ఒక్కరే వస్తున్నారేటయ్యా? పెద్ద ఇప్పుడు రాందే ఏది జరగదు కదా.
అమ్మాయి గారు వస్తున్నారంటే పెద్దయిన ఒప్పించే ఉంటాడు. ఆ రాజుగాడు పెద్ద జాదుగాడు. మామయ్య లేకపోయినా కేక్ కట్ చేయించడానికి రూపును ఒప్పించి తీసుకొస్తున్నాడు. బర్త్డేనే కదా జరగని, ఎంగేజ్మెంట్ ఎలాగో ఆగిపోతుందిగా. ఏంటి అలా చూస్తున్నారు? అమ్మాయి గారు కేక్ కట్ చేస్తున్నారు. నారాయణ, ఆ కేక్ తీసుకురా. అలాగే. మా తమ్ముడు లేకుండా కేక్ కట్ చేయడం ఏంటి? పెద్దయ్య గారు కూడా వస్తారా అమ్మగారు? హ, ఒక్కసారి అటు చూడండి విజయం గారు. రండి పెద్ద సార్, మీరు కూడా రండి. ఇంకా చూస్తారేంటి అమ్మాయి గారు? హ, సంతోషంగా కేక్ కట్ చేయండి. అమ్మాయి గారు, ముందు పెద్దయ్య గారికి తినిపించండి. కమాన్ కమాన్. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తినిపించు. కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే. కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీవే. నువ్వు తినిపించవా సూర్య? పలికింది మమకారం, ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం. తలవాచి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరెళ్ళ లోటు తీరిపోదదే క్షణాన. నా ఈ సంతోషానికి నువ్వే కారణం రాజు. బర్త్డే ఒక్కటేనా? ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుందా? అదే తెలియడం లేదు. సూర్య, అసలు కార్యక్రమం మొదలు పెడదామా? మీ అబ్బాయి ఇంకా రాలేదేంటి సౌదామిని? ఎరా రాజు, నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అరేంజ్ చేసావా? అన్నీ సిద్ధంగానే ఉన్నాయి పెద్దయ్య. అమ్మా సుమా, ఆ రోజు కొన్న ఉంగరాలన్నీ ఎక్కడున్నాయి? అవి కూడా పూజ సామాగ్రిలోనే ఉన్నాయండి. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అయితే అవి తీసుకురా అమ్మా. రూపా, నాకు చాలా సంతోషంగా ఉంది. కాసేపట్లో మా అబ్బాయి వస్తాడు. నీకు ముందే చూపించకుండా ఈ నిశ్చితార్థం చేస్తున్నారేంటి అని ఫీల్ అవ్వద్దు. నీకు మా అబ్బాయి బాగా నచ్చుతాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు?
ఇంకా అర్థం కావట్లే? ఇవాళ వాళ్ళ కొడుకుతోని నీకు ఎంగేజ్మెంట్. రాజు మీతో చెప్తే మీరు పాస్ కానంటారని చెప్పలే. ఇదేటయ్యా, అమ్మాయి గారు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందేటి? అలగంత వీటి ముత్యాలు, ఆడపిల్ల ఏనాటికైనా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళవలసిందే కదా. అదిగో మా అబ్బాయి వచ్చేసాడు. అందరూ రండి, రిసీవ్ చేసుకుందాం. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు మీకేం కాదు కానివ్వను. ఏదైనా మీ వరకు వస్తే నా ప్రాణం అడ్డేసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను. అందాల బంగారు చిలుక నీ మోము చిన్నబోయేనా, ఆ ముద్దు ఈ ముద్దు సరిహద్దు చెరిగి నీ గుండె బద్దలాయనా, నీలోని ఆశలే మోసాన్ని చేసలే, నువ్వు కన్న కలలే కడతేరి ముగిసేలే, స్నేహాల భాసలే ద్రోహాలు చేసలే, చిరునవ్వులన్నీ చితులాయే, ఎన్నెన్నో అందాల బంగారు చిలుక నీ మోము చిన్నబోయేనా. ఏ దారి లేదుగా ఎదురాయే మోదగా, ఎదలే మూగగా ఎద మూగదాయగా, ఇన్నాళ్ళ వేదన ఈ మౌన రోదన, అర్థాలే లేని వ్యర్థంగా మారేగా, చలివో శిలవో పోల్చే వీలు లేదా, కలవో కథవో నీవనుకోమా, అలలై ముసిరే అలనాటి జ్ఞాపకాలే కలకే సిలువే వేసే సుమా, ఎన్నెన్నో అందాల బంగారు చిలుక నీ తోడు వీడిపోయేనా, ప్రేమించి ప్రేమించి ప్రాణాలు అలసి నీ గుండె బద్దలాయనా. హాయ్. ఏమయ్యో, అబ్బాయి బాగున్నాడు కదా? ఆ, మా అబ్బాయి రాఘవ్ నీకు నచ్చాడా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అయ్యా, ముహూర్తానికి సమయం అవుతుంది. ఏదో ఒకటి చేసి ఈ ఎంగేజ్మెంట్ని ఎలాగైనా ఆపాలి.
మళ్ళీ మేము రూపా బర్త్డే రోజు వస్తాం. ఫంక్షన్ ఏర్పాట్లు అవి బ్రహ్మాండంగా ఉండాలి. నువ్వు చెప్పాక కాదంటానా? తప్పకుండా గ్రాండ్గా చేద్దాం. ఏంటి నాన్న ఇది? ఇన్ని రోజులు నాతో మాట్లాడటమే ఇష్టం లేదనుకున్నాను. అసలు నేను ఇంట్లో ఉండడమే నీకు ఇష్టం లేదా? నన్ను శాశ్వతంగా దూరం చేయాలని ఆలోచించారా? ఎందుకు నాన్న? నేనేం పాపం చేశాను?